ఇక రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ రఘురామ టార్చర్ కేసులో స్పీడ్ పెంచారు. నేడు పోలీసుల ముందుకు ఐజీ సునీల్ నాయక్ రానున్నారు. విచారణకు రావాలని గత నెల 25న పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో సునీల్ నాయక్ ఏపీ సిఐడి డీఐజీగా ఉన్నారు. రఘురామను సిఐడి ఆఫీస్ కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ ఉన్నారని పోలీసులు అభియోగం చేస్తున్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే మాజీ సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, రిటైర్డ్ గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, గుడివాడకు చెందిన కామేపల్లి తులసిబాబు విచారణ పూర్తయింది. ఇక ఇదే కేసులో విజయపాల్, కామేపల్లి తులసిబాబు అరెస్ట్ చేశారు. ఇక రఘురామకృష్ణంరాజు కేసు విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, అసలు ఈ కేసుకు సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? డీటెయిల్స్ ఏంటి జయరాం? ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇటు ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఇటు విచారణ అధికారిగా ఉన్నారు. అయితే ఇవి విచారణ అధికారి అంటే ఏఆర్ దామోదర్ ఈ కేసు స్పీడ్ పెంచారు. ఇప్పటికే అప్పటి మాజీ సిఐడి అడిషనల్ ఎస్పీ ఇటు విజయపాలు, అదేవిధంగా ఇటు కామేపల్లి తులసిబాబు, అదేవిధంగా వీళ్ళిద్దరిని అయితే ప్రస్తుతానికి ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీరిద్దరిని కూడా ఇటు రిమాండ్ పంపారు. అదేవిధంగా అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇటు ప్రభావతిని కూడా ఈ విచారణకు రమ్మన్నారు. ఆమె ఆ విచారణ సమయంలో ఇటు రఘురామకృష్ణరాజుకు సంబంధించి నివేదిక మీరు అప్పుడు తప్పిచ్చారు, ఇటు ఎందుకు ఇచ్చారు, మీ పైన అప్పుడు ఎవరు ఒత్తిడి తెచ్చారు, ఈ విధంగా అయితే అప్పటి సూపరింటెండెంట్ ఉన్నటువంటి జీజీహెచ్ ఇటు గుంటూరు అప్పుడు ఆమెను కూడా అయితే ఈ విచారణలో ఇటు విచారించారు. ప్రస్తుతానికైతే వీళ్ళు ముగ్గురిని ఇటు విచారించారు. ఈ కేసులో ఇప్పుడు అడిషనల్ ఎస్పీ అంటే ఇటు విజయపాల్తో పాటు ఇటు కామేపల్లి తులసిబాబు వీళ్ళిద్దరిని అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఈరోజు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి డిఐజీగా ఉన్నట్టు ఈ సునీల్ కుమార్ నాయకుని ఈరోజు ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే ఈరోజు ఇటు విచారణకైతే రమ్మన్నారు. అప్పటి ఈ యొక్క సునీల్ కుమార్ బీహార్ రాష్ట్రం నుంచి ఏపీకి ఇక్కడ సిఐడి డిఐజీగా అయితే ఇక్కడ ఉన్నారు. రఘురామరాజు కస్టోడియల్ కేసులో అప్పుడు అరెస్ట్ చేసే సమయంలో కూడా ఇట సునీల్ కుమార్ నాయక్ అప్పుడు దగ్గర ఉన్నట్లయితే మనకైతే ఇక్కడ సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే ఈ కేసు సంబంధించి డిఐజీ ఈ యొక్క సునీల్ కుమార్ ప్రతి ఒక్కటి ఇటు అప్డేట్ ఉంటుంది. అందుమూలంగా ఇప్పుడు డిఐజీ యొక్క సునీల్ కుమార్ను ఈ విచారణకు రమ్మంటూ తెలుస్తుంది. అయితే డిఐజీ సునీల్ కుమార్ను ఇటు విచారిస్తారా, లేకపోతే ఈ కేసులో ఇటు సాక్షిగా చూపిస్తారా? ఈ రెండు కోణాలు అయితే ప్రస్తుతం అయితే ఒక సస్పెన్షన్ ఉంది. అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా ఇటు సునీల్ కుమార్ ఇక్కడికి రావాలని అయితే ఒంగోలు ఎస్పీ అయితే తనకు వాట్సాప్ ద్వారా, అదేవిధంగా ఫ్యాక్స్ ద్వారా అయితే ఇప్పటికే ఒక లెటర్ పంపిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికైతే మనకున్న సమాచారం మేరకు డిఐజీ ఇటు సునీల్ కుమార్ బీహార్ నుంచి ఇక్కడికి రాలేదు. ఒకవేళ ఈరోజు వస్తారా రానని అయితే ఇంకా పూర్తిగా సమాచారం లేదని ఇక్కడ ఒంగోలు పోలీసులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు రాకపోతే ఈసారి ఇటు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు అయితే ఇటు విచారణకు వచ్చే అవకాశం లేదని కూడా అయితే మనకు ఇక్కడ సమాచారం అవుతుంది. అయితే ఈ కేసులో డిఐజీ సునీల్ కుమార్ నోరిప్పితే ఈ కేసులో ఇప్పటికే చాలా మంది కూడా ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, అదేవిధంగా మాజీ సీఎం జగన్తో పాటు ఇక్కడ చాలా మంది ఈ కేసులో ఉన్నారు. ఇప్పుడు ఇతన్ని ఇక్కడ డిఐజీ సునీల్ కుమార్ నాయక్ను ఇక్కడ సాక్షిగా పెడితే ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాం.